ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శత్రుత్వం ఉన్న చోట మాటకి తావులేదు మిస్టర్ శరత్ చంద్ర. అగో చూడు మిస్టర్ గగన్, తగ్గాను కదా అని మరి తక్కువ చేసి మాట్లాడకో. ఎంత తగ్గానో అంత నీకు మర్యాద ఇచ్చాననుకో. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక్క మొక్కలో చెప్పి వెళ్ళిపో. ఏయ్, అంత తల పొగరు మంచిది కాదురా. ఈ పొగరుతోనే కదరా తండ్రికి తల కొరువు పెట్టలేదు. కనీసం పిండ ప్రదానమైన చేసి నీ బాధ్యత నెరవేర్చుకో. ఏయ్, నా బాధ్యతల గురించి, నా బరువుల గురించి చెప్పడానికి నువ్వెవరు? ఓహో, భూమికి తండ్రిగా మాట్లాడుతున్నావా? నాకు భూమినిచ్చి పెళ్లి చేసిన మావ హోదా ప్రదర్శిస్తున్నావా? అలా ప్రదర్శించే హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే భూమిని నా భార్యగా ఒప్పుకోలేదు, ఒప్పుకోను కూడా. నువ్వు మళ్ళీ మళ్ళీ అంటున్నావే కృష్ణప్రసాద్ నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని. కానే కాదు, కాలేడు. ఆయన నా చిన్నప్పుడే చచ్చిపోయాడు. రేయ్, మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావేంట్రా? చనిపోయిన వాళ్ల విషయంలో ఇంత మండిపట్టు మంచిది కాదు. భూమి తండ్రిగా కాదు, నా చెల్లికి అన్నయ్యగా మాట్లాడుతున్నాను. నా మీరాకి కేపీ అంటే ప్రాణం రా. తన కల్లో కేపీ కనిపించి నువ్వు తదుపరి కార్యక్రమాలు చెయ్యకపోతే తన ఆత్మ ఊర్ధ్వ లోకాలకు వెళ్లలేదని మొరపెట్టుకున్నాడంట్రా. తన కోసమైనా నువ్వు ఆ పని చేసి పెట్టరా. నువ్విలా నా ముందు నిలబడి ప్రాధేయపడుతుంటే చూడ్డానికి ఎంత బాగుందో తెలుసా? కాని మిస్టర్ శరత్ చంద్ర, ఎవరి కోసమో నేను నువ్వు చెప్పిన పని చేయలేను. చేస్తే ఇన్నాళ్ళు బ్రతికున్న కేపీని నా తండ్రి అని ఒప్పుకున్నట్టు. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగే పని కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. రేయ్, నీతో కేపీకి పిండ ప్రదానం ఎలా చేయించాలో నాకు తెలుసురా. బేబీ, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వేదో మంత్రం వేసి నా నడుము నొప్పిని పోగొడుతున్నట్టు ఫోర్స్ కొట్టుకో. చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించావంతే. అదే కరెక్టేలే. కీలెరిగి వాత పెట్టాలి అన్నట్టు నడుము నొప్పికి చేతులు నొక్కితే ఏం బాగుంటుంది? నడుము వంచాలి. ఏది నీ నడుము కాస్త వంచు. అమ్మో గోరింటాకు, ఈ నడుము నొప్పితో నిలబడమే కష్టంగా ఉంది. ఎలా వంచమంటావు? వంచాలి బేబీ. నడుము వంచితేనే నొప్పి లొంగుతుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు గోరింటాకు. కంగారు పడకమ్మాయి. వంచు వంచు, కొంచెమే వంచు, వంచు కొంచెమే, కొంచెమే. అలా వంగు వంగు. మా అమ్మాయి కొద్దు. విను విను. అమ్మో గోరింటాకు. అమ్మా, ఎంత పని చేసావే. అదేంటి బేబీ, నువ్వు మా అమ్మాయిని మమ్మీ అని కదా పిలుస్తావు, ఇప్పుడు అమ్మా అని పిలుస్తున్నావేంటి? నోర్మోయ్ గోరింటాకు. నడుం పట్టేసి నొప్పితో తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతే లేచి నిలబడు బేబీ. నేనేమైనా ఇలాగే నొప్పి భరించుకుంటూ ఉండమని చెప్తున్నానా ఏంటి? ఒసి గోరింటాకు, నడుం పట్టేసింది. అమ్మో, లేవలేకపోతున్నానే. అమ్మో, నిజమా? ఇప్పుడు ఎలాగా? ఎలా నన్ను అడుగుతావేంటి? ఏదో ఒకటి చెయ్యవే. డాక్టర్కి ఫోన్ చేయనా? డాక్టర్ వచ్చేదాకా నేను ఇలాగే వంగుండాలా? పోనీ ఇలా చేతులు పెట్టుకోవడానికి స్టూల్ ఏమైనా ఇమ్మంటావా? అయ్యో, ఇప్పుడు ఎలా బేబీ? గోరింటాకు బాబు, చిన్నపిల్లలకి స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్టు నక్షత్రాన్ని ఇలా వంచేసావండి. అయ్యో, కావాలని ఉంచలేదు బాబు. తేరి మేరీ కాఫీలో భాగంగా ఉంచాను. అయ్యో గోరింటాకు, అది తేరీ మేరీ కాఫీ కాదమ్మా, ఫిజియోథెరపీ. అందులో భాగంగానే అనుకో. నక్షత్రం నడు పట్టేసి తను బాధ తట్టుకోలేకుండా అల్లాడిపోతోంది. బాబు, నువ్వేదైనా చేయగలవా? ఏం చేయమంటావు? అదే బాబు, నొప్పి పోవడానికి
ఏమైనా చేయగలవా అని అడుగుతున్నాను. నొప్పి పోవడానికి ఏమైనా చేయాలి. ఎందుకు చేయలేను? నొప్పిని పోగొట్టడం, నడుము నిలబెట్టడం నాకు చిటికెలో పని. అమ్మయ్యా, బతికిపోయాను. అమ్మా, కానీ నేను చేయనుగా. ఎందుకు? ఎందుకంటే నక్షత్రకి నేను చేయాల్సిన ఫిజియోథెరపీ నువ్వు చేసావు గనక. నా నుంచి నక్షత్రాన్ని తప్పించాలని నువ్వు అనుకున్నావు గనక. నేను తప్పించాలనుకోలేదు. తను తప్పించుకోవడానికి నన్ను జాయింట్ వెంచర్ గా కలుపుకుంది. ఈసారి కలవమన్నా కలవను బాబు. బాబు కాస్త సాయం చెయ్యి. బాబా కాస్త సాయం చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది. సాయం చెయ్యి, లేకపోతే అపరు నాకు అన్నం కూడా పెట్టదు. అయినా గోరింటాకు మనసెందుకో పట్ల ఎవరికైతే నొప్పుందో వాళ్ళే బ్రతిమలాడుకోవాలి. నువ్వు బ్రతిమలాడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. బేబే మన చెర్రిబాబును బతిలాడు. నీ నొప్పి తుప్పు రాలు కొట్టేస్తాడు. అయితే నాకు ఇక్కడ పని లేదన్నమాట. బాబు బాబు బేబీ, మరి డాక్టర్ వచ్చే వరకు ఈ నొప్పిని ఇలాగే భరిస్తూ ఉండగలవా? భరించలేను. మరైతే చెర్రిబాబుని పిలు. తప్పదు. పిలు 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 పిలు. చెర్రీ, ఇలా రా చెర్రీ. అమ్మో, వచ్చేసాడు. చెర్రీ, కాస్త నడుం చూడవా చెర్రీ? బాగుంది. బాబు, నడుం చూడమంటే దాన్ని ఇలా చూడమని కాదు, నడుం నొప్పి కాస్త బాగు చేయమని. అదే క్వశ్చన్ లో క్లారిటీ లేకపోతే ఆన్సర్ కూడా ఇలాగే ఉంటుంది మరి. నొప్పి. అమ్మా, జాగ్రత్త, నెమ్మది.